శ్రీవారి పరకామణి చోరీ కేసు దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. కానుకల చోరీపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అసహజ మరణంపై సిఐడి విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో ఛార్జిషీట్ వేసే వరకు తామే పర్యవేక్షిస్తామని కోర్టు స్పష్టం చేసింది. తీతిదే అధికారుల బాధ్యతారాహిత్యంగా కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏసీబీ దర్యాప్తు పరిమితులు, ఈవో వివరణపై కోర్టు పదునైన వ్యాఖ్యలు చేసింది. పరకామణి నిర్వహణలో అక్రమాలు, నిర్లక్ష్యం బయటపడడంతో టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి దొంగను కాపాడడానికి అధికార గణమంతా కుమ్మక్కైందని విమర్శించింది. తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అసహజ మరణంపై సిఐడి దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు కేసును తామే పర్యవేక్షిస్తామని తేల్చి చెప్పింది. ఏసీబీ దాఖలు చేసిన నివేదికల ప్రకారం పరకామణిలో చోరీకి పాల్పడిన సివి రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగి పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 సెక్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడటం నమోదు చేయలేదంది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్, ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని పేర్కొంది. చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు నిందితుడు రవికుమార్ తదితరులతో టీటీడీ అప్పటి అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యారని పునరుద్ఘాటించింది. నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన ఆస్తులను స్వీకరించే విషయంలోనూ టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనలను పాటించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి ఈ అంశాల విషయంలో చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు టీటీడీకి స్పష్టం చేసింది. దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులను అభినందించింది. మరోవైపు పరకామణిలో కానుకలు లెక్కించేందుకు స్వచ్ఛందంగా వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడాన్ని నిలిపివేయాలని కోర్టు చేసిన సూచనకు టీటీడీ ఈవో సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు టేబుల్ ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచనను పాటించడం సాధ్యం కాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అనుసరించే ఆలోచనలతో ముందుకు రావాలని ఈవోకు సూచించింది. అందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. విచారణలో ఈవో తరపు న్యాయవాది శ్రీనివాస బాబా వాదనలు వినిపిస్తూ టేబుళ్లను ఏర్పాటు చేసి కానుకలను లెక్కించాలని న్యాయస్థానం చేసిన సూచనను అనుసరించడం సాధ్యం కాదు. అరటన్ను బరువున్న హుండీని టేబుల్పై బోర్లించడం సురక్షితం కాదు. రోజు పరకామణిలో 300 మంది భక్తులు కానుకలను లెక్కిస్తారు. వారందరికీ టేబుల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. టీటీడీలో ప్రస్తుత విధానాల్లో మార్పులు తేవాలంటే ఆగమ శాస్త్ర పండితులు, టీటీడీఏ బోర్డు సభ్యుల ఆమోదం తప్పనిసరి. ఈవో ఒక్కరే నిర్ణయించలేరు. బోర్డులో ఎలాంటి సభ్యులున్నారో కోర్టుకు తెలిసిందే. కోర్టు చేసిన సూచనలు శాశ్వత ప్రణాళికలో అమలు చేసేందుకు ఈవో చర్యలు తీసుకుంటారు అన్నారు. ఈ వాదనపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కోర్టు సూచనలను పట్టించుకోకుండా సంప్రదాయాలను సాకుగా చూపుతారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కానుకలను కింద పోసి తొక్కుతూ నడవటం సంప్రదాయమా అని మండిపడ్డారు. లెక్కింపులో అనుసరిస్తున్న ప్రస్తుత విధానం సరైంది కాదన్నారు. సిఐడి విచారణతో పాటు తన ఆస్తుల విషయంలో దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఏదో ఉందని పేర్కొంది. 15 కోట్ల ఆస్తులు టీటీడీకి సరెండర్ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు జరిగిన ప్రయత్నం కేసు కదా అని గుర్తు చేసింది. ప్రస్తుతం రవికుమార్ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఇక రవికుమార్ అప్పీల్తో పాటు చోరీ కేసును రాజీ చేస్తూ లోక్ అదాలత్తో జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే విషయంపై నమోదు చేసిన సుమోటో వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విచారణలో రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ దర్యాప్తు జరపాలని, కేసు నమోదు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారన్నారు. రవికుమార్ పై తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్నారు. ఇది చిన్న చోరీ కేసు అని ఆయన తెలిపారు.